అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. కేసులో నిందితుడు రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ చదివి ఉద్యోగం కోల్పోయి దొంగతనాలకు రాజేష్ అలవాటు పడినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. పాత నేరాల్లో కూడా నిందితుడిగా ఉన్న రాజేష్ ను సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన 1 టౌన్ సీఐ రాజారెడ్డి బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జరిగిన లాస్ట్ ఒక డే హౌస్ బ్రేక్ అండ్ ప్రాపర్టీ థెఫ్ట్ సంబంధించి మనం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫుటేజెస్, డెవలప్ లొకేషన్స్ అన్ని కూడా అనలైజ్ ముద్దాయిని పట్టుకొని ఎంటైర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే లూజ్ అయిందో 200 గ్రామ్స్ గోల్డ్ మరియు 1 kg వరకు సిల్వర్ కూడా ఇంటాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది. మన మదనపల్లి 1 టౌన్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆఫీసర్ అండ్ స్టాఫ్ సైబర్ క్రైమ్ అన్ని కూడా బాగా వర్క్ చేసి ఇదంతా ట్రేస్. దీనిలో మనకి సస్పిషన్ వచ్చి పాత కేసుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అని చూసే క్రమంలో ఇంతకు ముందు మదనపల్లిలో 2025 లోనే ఒక చైన్ స్నాచింగ్ మరియు రీసెంట్ గా ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు, అందులో కూడా 30 to 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఒక కేసు, 25 గ్రామ్స్ ఒక కేసు, రెండు కేసులు కూడా ఇంటాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మదనపల్లి టౌన్ లో ప్రజలకి, అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి, మీ ఇంట్లో కానీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా లాక్ చేసి